నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు పంచదార పూరీల రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి. ఈ రోజుల్లో జనరల్‌గా మనకి స్వీట్స్ తినాలనిపిస్తే అందరూ ప్రిఫర్ చేసేది ఏంటండి, పేస్ట్రీస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, కేక్స్ ఇలాంటి స్వీట్స్ తింటున్నాం గానీ, మన ట్రెడిషనల్ స్వీట్స్ చాలా మర్చిపోయామండి. సో, మా అమ్మమ్మని చిన్నప్పుడైతే ఏదైనా స్వీట్ చేయమని అడిగితే ఇలాంటి స్వీట్స్ ఇచ్చేవారు చేసి. చాలా బావుంటాయండి పంచదార పూరీలు. నాకు తెలిసి ఈ రోజుల్లో కూడా చాలామంది చేసుకుంటున్నారు. అలాగే చాలామందికి పంచదార పూరీలంటే ఏంటో కూడా తెలీదు. అలా తెలియలేని వాళ్ళు, ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు కావాలంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. సో, మరి ప్రాసెస్‌లోకి వెళ్తే ముందుగా మనం ఒక కప్పు గోధుమ పిండండి. మైదా పిండితో చేస్తూ ఉంటారు జనరల్‌గా. గానీ మైదా పిండి హెల్త్‌కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఒక కప్పు గోధుమ పిండిలో కొద్దిగా సాల్టు, అలాగే ఒక్క స్పూను నెయ్యి కూడా వేసుకొని చక్కగా పౌడర్‌కి మొత్తం ఈ సాల్ట్, నెయ్యి పట్టేలాగా పొడి పిండిలో కలుపుకొని దాంట్లో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చపాతీ పిండిలాగా మనం కలుపుకోవాలండి. సో, ఈ పూరీ పిండికేంటంటే ముఖ్యంగా మనం మెత్తగా కలుపుకోవాలి. అండ్ దీంట్లో ఎలాంటి ఆయిల్ యాడ్ చేయకండి. ఇది మన అరచేతితో అదుముతూ, వేళ్ళతో కలుపుతూ చేసుకోవాలి. ఓన్లీ వేళ్ళతోనే మీరు ప్రెస్ చేస్తే పగుళ్ళొచ్చేస్తాయండి బాల్స్ చేసేటప్పుడు. ఖచ్చితంగా అరచేతితో అద్ది మరీ ప్రెస్ చేసుకోండి. సో, ఈ విధంగా చేసుకొని మెత్తగా కలుపుకున్న తరువాత ఈ పిండి మీద మనం ఒక తడి క్లాత్ అండి. క్లాత్‌ని కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని కర్చీఫ్ కానీ తడిపి చక్కగా పిండేసి దీని మీద వేసి అలా మూత పెట్టి ఒక 30 మినిట్స్ రెస్ట్ ఉంచేసేయండి. సో, ఈ 30 మినిట్స్‌లో మనం పాకం రెడీ చేసుకుందామండి. సో, స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కళాయి పెట్టి, కళాయి కొద్దిగా వేడెక్కాక ఒక కప్పు గోధుమ పిండికి 2 కప్పుల షుగర్ తీసుకుంటున్నానండి. షుగర్ కరెక్ట్‌గా సరిపోతుందండి. ఒక కప్పుకి 2 కప్పులు. తగ్గించుకోవాలనుకునే వాళ్ళు తగ్గించుకోండి. ఇంకా స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. సో, ఇది మునిగినంత వరకు వాటర్ వేసుకొని పాకం పట్టుకోవాలండి. ఇది ముదురు పాకం అయితే 30 రోజుల వరకు నిలువ ఉంటుందండి. అలాగే ఒకవేళ లేత పాకం అయితే ఖచ్చితంగా 15 రోజుల వరకు నిలువ ఉంటుంది. చూసారా? ఈ విధంగా తీగ పాకం వచ్చినంత వరకు నేను తీసుకున్నానండి. ఈ తీగ పాకం వచ్చిన తరువాత కొద్దిగా యాలకుల పొడి వేసి మరొక్కసారి కలిపి ఒక 2 నిమిషాలు అలా కలిపి తీసి పక్కన పెట్టుకున్నానండి. సో, పాకం చల్లారక ముందే మనం ఈ పూరీల్ని రెడీ చేసుకోవాలండి. సో, మనం ముందుగా కలుపుకున్న పిండిని మరొక్కసారి మెత్తగా కలుపుకొని ఒక్క సెకండ్ చక్కగా బాల్స్ లాగా విడగొట్టి అన్నీ ఒకే సైజులో తీసుకొని ఇలా అరచేతిలో ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, ఇప్పుడు ఇలా ప్రెస్ చేసుకున్న ఈ ముద్దలతో మనం పూరీలు ఒత్తుకోవాలి. సో, పూరీలు ఒత్తుకునేటప్పుడు కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఎంత పల్చగా అయితే అంత పల్చగా మనం పూరీలు ఒత్తుకోవాలండి. సో, ఇక్కడ మనకొక చిన్న టిప్ ఉందండి. జనరల్‌గా పూరీలు మనం వేసేసుకోవచ్చు ఇలాగా. అలా కాకుండా ఈ రకంగా అంటే పూరీ చూసారా, నేను ఎంత కావాలంటే అంత పల్చగా, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే అంత పల్చగా మనం పూరీ చేసుకొని దాని మీద నెయ్యి స్ప్రెడ్ చేసుకోవాలండి. మరి అంచుల వరకు చేయకండి. ఫోల్డ్ చేసేటప్పుడు అది బయటకొచ్చేసే అవకాశం ఉంది. సో, ఇలా మిడిల్‌లో మనం నెయ్యంతా స్ప్రెడ్ చేసుకొని ఒక ఫోల్డింగ్ సెంటర్‌కి, అలాగే మరొక ఫోల్డింగ్ ఇచ్చి ఈ విధంగా త్రికోణాకృతి షేప్‌లో మీరు చేసుకోండి. అంటే ఈ ట్రయాంగిల్ షేప్ పూరీస్ చాలా బావుంటాయి. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసిన తర్వాత మన పూరీలు ఎంత మందంగా ఒత్తుకుంటే అంత బావుంటాయి. మరీ మందంగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ మాత్రం మందంగా మొత్తం పూరీలన్నీ రెడీ చేసేసుకోండి. సో, ఇప్పుడు ఆ వేడి వేడి పూరీలని మనం వేడి ఆయిల్‌లో వేసుకొని చక్కగా పూరీలు పొంగిన తరువాత వీటిని తీసుకునెళ్ళి మనం వేడి పాకంలో వేసేయడమేనండి. వేడి పాకంలో వేసిన తర్వాత 30-40 సెకండ్స్ అలా ఉంచి 2 వైపులా రొటేట్ చేసి వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోండి. మీరు అలాగే పూరి అలా పాకంలో ఉంచేస్తే అది కూడా బావుంటుందండి. కానీ పూరి బాగా మెత్తపడిపోతుంది. సో, ఈ విధంగా వేసి 35-40 సెకండ్స్ మనం ఉంచి పూరీలన్నీ అలా రెడీ చేసుకోవాలి. సో, ముదురు పాకం అయినా చాలా బావుంటాయండి. అండ్ పూరీలు ఒత్తేటప్పుడు బాగా పలుచగా చేసుకుంటే అప్పడాల్లా వచ్చేస్తాయండి. సో, క్రంచీగా అవి కూడా బావుంటాయి. కానీ వాటికన్నా వీటి టేస్ట్ చాలా బావుంటుంది. అంతేనండి. లోపల నెయ్యి టేస్ట్‌తో బయటికి జ్యూసీగా ఆ పాకంలో చాలా బావుంటుంది. ఈ విధంగా మీరు పంచదార పూరీలు కూడా చేసుకోండి. నచ్చింది కదా! ఈసారి మీ పిల్లలు ఎవరైనా అడిగితే ఐస్ క్రీమ్‌లు, చాక్లెట్‌లు పక్కన పెట్టి ఇలాంటి పంచదార పూరీలు రెడీ చేసి పెట్టండి. చాలా బావుంటాయి. వాళ్ళు కూడా ఖచ్చితంగా మీకు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి. నచ్చింది కదా! మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా! తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వంట మీలో ఎవరైనా మొదటిసారి ట్రై చేస్తే మీకెలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి.
గుర్తుపెట్టుకోండి, ఈ పూరీలు మనం ఒత్తుకునేటప్పుడు ఖచ్చితంగా నెయ్యి స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా అని బాగా పల్చగా చేయొద్దు, అలా అని బాగా మందంగా చేయొద్దండి. ఈ విధంగా మీడియం సైజులో మీరు చేసుకుంటే మెత్తగా, ఫ్లఫీగా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేస్తారు కదూ. థ్యాంక్ యూ ఆల్.